వేణుగోపాల్ గారు 2 డెవలప్మెంట్స్ చూశారు కదా! మీకు కరెక్ట్‌గా మీకు మంచి రిజల్ట్ రుచి చూపించడానికి అటు తెలుగుదేశం, ఇటు జనసేన కూడా సమాయత్తం అవుతున్నాయి. అవసరమైతే బీజేపీ ఎలాగూ పొత్తులోకి వెళ్ళిపోవడం దాదాపు ఖరారవుతోంది అనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కేశినేని నాని గారి మీద సుజనా చౌదరి గారు బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగబోతున్నారు. ఎందుకంటే హి హాజ్ ఎక్స్‌ప్రెస్డ్ హిస్ విల్లింగ్‌నెస్ అధిష్టానం ఆదేశిస్తే. ఈ మాట ఆయన మన చంద్రబాబు గారి నోటీస్లో లేకుండా అయితే అనరు, వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం దృష్ట్యా. అలాగే జనసేన వైపు నుంచి కూడా క్లారిటీ వచ్చేస్తుంది, పవర్ షేరింగ్ కూడా ఉంటుంది. సో మీకు మామూలు సినిమా కనపడదనేది అర్థమవుతోంది. వేణుగోపాల్ గారు మీరు మ్యూట్లో ఉన్నారండి, మీరు మ్యూట్లో ఉన్నారు, మీరు ఇంకా పవర్లోనే ఉన్నారు కదా, కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మ్యూట్లోనే ఉన్నారు మీరు. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. వాసుదేవన్ గారు, ఈరోజు వాసుదేవన్ మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకి నా నమస్కారము. వాసుదేవన్ గారు, ఈరోజు కేసీఆర్ నానిని మేము ప్రకటిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్న వ్యక్తి అక్కడ ఏదో ఆయన ఇమ్మడలేక చంద్రబాబు నాయుడు గారు ఏదో తన తమ్ముడికి న్యాయం చేసి తనకు అన్యాయం చేశాడనో, లేదా మేము ఇప్పుడు అక్కడ గెలుస్తాడు కాబట్టి మా సభ్యుల ప్రకారము కేసీఆర్కి మేము టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏమిటంటే, వాళ్ళు బీజేపీలో క్యాండిడేట్ ఉన్నా వీళ్ళు టికెట్ ఇచ్చుకొని నిలబెట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి. దాదాపు 6,000 కోట్లు బ్యాంకులకి ఎగరేసిన సుజనా చౌదరి లాంటి వ్యక్తి అక్కడ నిలబడి గెలుస్తానడము, గెలవకపోవడము, కానీ వాళ్ళు ప్రజలకి ఏదో ఒక మభ్య పెట్టి మళ్ళీ మనం అధికారంలోకి రావాల్సిన ప్రయత్నం ఉంటుంది. ఈరోజు మేము ఏం చెప్పడం అంటే, ఈరోజు బీజేపీ చూసాం గత 4 సంవత్సరాలు ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తానే ఎక్కడ వీళ్ళ పైన ఇబ్బంది కలుగుతుందో అనేసి సిఐడీలు, ఈడీలు నోటీసులు ఇచ్చే కొద్దికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా మారింది కాబట్టి బీజేపీలోకి చేరడం జరిగింది. ఆ బీజేపీలో నుంచి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చే ఎంత పడుతుంది వాళ్ళకి, అక్కడికి ఇక్కడికి మారుతా ఉంటారు. వాళ్ళ ప్రయోజనాలు ఇక్కడ కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు కానీ, ప్రజల ప్రయోజనాలు అంటూ ఏం ఉండదు వీళ్ళకి ఎంతసేపు మనీ ల్యాండింగ్ చేసుకోవడానికి కోసం పార్టీలు మారుతా ఉంటారు. ఈ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకి ఇది ప్రకటించాడు. చంద్రబాబు నాయుడికి వీళ్ళకి బాగా సన్నిహితం ఉంది కాబట్టి కేసీఆర్ నాని తమ్ముడికి బలం, కేసీఆర్ నాని పైన తమ్ముడు గెలుస్తాడా లేదన్న ఒక అనుమానంతో చంద్రబాబు నాయుడు గారు సుజనా చౌదరి గారి చేత ఈ మాట చెప్పించుంటారని మేము అనుకుంటున్నాం. వాసుదేవ్ గారు.